హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసం శుక్లపక్షం పాడ్యమి. ఈరోజు మంగళవారం. ఆరుద్ర నక్షత్రం. ఆరుద్ర నక్షత్రానికి అధిదేవత రుద్రుడు. ఇది అపసవ్య నక్షత్రం. అదేవిధంగా ఈరోజు అమ్మవారి యొక్క శక్తి దేవాలయాల్లో అత్యధిక శక్తి ఉత్పన్నమవుతూ ఉంటుంది. ఈరోజు అందరం కూడా దుర్గానామాన్ని జపిద్దాం. ఓం దుర్గాయై నమః, ఓం దుర్గాయై నమః, ఓం దుర్గాయై నమః. ఈ నామాన్ని ఈ రోజంతా జపించడం వలన ధైర్యము, శత్రు విజయము ప్రాప్తిస్తాయి. అలాగే ఏదైనా భూ సమస్యలు ఉన్నాయనుకోండి, అందులో విజయం అనేది ప్రాప్తిస్తూ ఉంటుంది. ఇక ఈరోజు మంచి మాట. జీవితంలో మనకి ఎన్నోసార్లు అనిపిస్తూ ఉంటుంది, వీళ్ళ వల్ల బాగా నష్టం జరిగిందని, లేకుంటే వీళ్ళు మనల్ని వాడుకుంటున్నారు, ఉపయోగం చేసుకుంటున్నారు అని చెప్పేసి అనిపించే ఉంటుంది. కొంతమంది మనల్ని వాళ్ళ అవసరాల కోసం మోసం చేస్తారు, ద్రోహం చేస్తారు, కష్టపెడతారు, అన్నీ చేస్తారు. అప్పుడు మనకి బాధేస్తుంది, కోపము వస్తుంది. ఆ బాధతో, కోపంతో భగవంతుడా, వీళ్ళు నాకు అన్యాయం చేశారు, వీరిని శిక్షించు అని చెప్పేసి ప్రేయర్ చేస్తూ ఉంటాం. అలా చేయడం కన్నా కూడా ఆ భగవంతుణ్ణి, నా వల్ల ఎవరికైనా చెడు జరిగి ఉంటే దయచేసి నన్ను క్షమించు భగవంతుడా అని మీకు మీరు శరణాగతి ఆ భగవంతుని దగ్గర చెప్పుకుంటే మరోసారి మీకు ఇలాంటి పరిస్థితి ఎదురవ్వదు. మీరు ఒకరిని ఏ విధంగా అయితే చూస్తారో ఇంకొకరు మిమ్మల్ని అదే విధంగా చూస్తారు. ఒక గ్రామం ఉంటుంది. అందులో గొప్ప శివభక్తుడు ప్రతి వైశాఖ మాసంలో కూడా 1000 బిల్వదళాల పైన రామ అని రాసి వాటితో శివుణ్ణి అర్చిస్తూ ఉండేవాడు. ఒక సంవత్సరం ఇలాగే అర్చిస్తూ ఉండగా పార్వతీ పరమేశ్వరులు ఆకాశంలో విహరిస్తూ ఈ భక్తుని చూస్తారు. అప్పుడు అమ్మవారు, స్వామి, ఈ భక్తుడు ఎంతో తపశ్శక్తితో ఉన్నాడు, మిమ్మల్ని పూజిస్తూ ఉన్నాడు, అర్చిస్తూ ఉన్నాడు, ఇతను చాలా కష్టాల్లో ఉన్నట్టున్నాడు, మనం ఏదైనా సహాయం చేద్దాం అని చెప్తుంది. సరే అని చెప్పేసి అనుకుంటూ వారు ఆ భక్తుని ముందకి అదృశ్య రూపంలో వచ్చి అతని పూజను చూస్తూ ఉంటారు. అంతలోనే ఆ దారిలో ఒక పెద్ద వ్యాపారి వెళ్తూ ఉంటాడు. అతను చాలా అత్యాశపరుడు. ఇక వెళ్తూ ఉంటే అతనికి దేవాలయంలో దేవుళ్ళు కనిపిస్తారు. స్వామి, అయ్యో, ఇక్కడ దేవుళ్ళు ఉన్నారే, భగవంతుడా, నేను గొప్ప వ్యాపారిని కావాలి, ఇక్కడ ఈ చుట్టుపక్కల అందరికన్నా గొప్పగా ఉండాలి, అందరి ఆస్తి నాకు ప్రాప్తించాలి, దయచేసి నాకు వరం ఇవ్వు అంటాడు. కానీ ఆ పూజ చేస్తున్న శివభక్తుడికి పార్వతీ పరమేశ్వరులు కనిపించరు. ఎందుకంటే ఆయన అంత ధ్యానంతో, అంత భక్తి శ్రద్ధలతో భగవంతుని పూజిస్తున్నాడు. ఇక పరమేశ్వరుడు, నువ్వు అనుకున్నది ఏమీ జరగదు, కానీ ఇక్కడ ఉన్న ఈ భక్తుడికి నువ్వు 1 రూపాయి ఇస్తే అది 10 రూపాయలు అవుతుంది, 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు అవుతుంది అని చెప్పేసి వరాన్ని ఇస్తాడు. ఇక మరునాడే ఊరందరినీ పోగేసి అతడు తనకున్న 100 ఎకరాలని కూడా ఆ బ్రాహ్మణ శివభక్తుడికి రాసిస్తాడు. జనాలందరూ కూడా, అమ్మో, ఇంత గొప్పవాడా, ఇంత దాన ధర్మాలు చేస్తున్నాడని పొగుడుతూ ఉంటారు. కానీ అసలు విషయం వరం ఇచ్చిన భగవంతుడు ఇచ్చాడు అని చెప్పేసి ఆ వ్యాపారికి తెలుసు. ఇతనికి 100 ఎకరాలు ఇస్తే తనకి ఇంకా ఎక్కువ అవుతుంది అని చెప్పేసి అతనికి తెలుసు. ఇక పార్వతీదేవి, ఏంటి స్వామి, నేను శివభక్తుడైన బ్రాహ్మణునికి వరం ఇవ్వమన్నాను, కానీ మీరేమో అతనికి ఇచ్చారు ఏంటి అని అడుగుతుంది. అప్పుడు, చూడు పార్వతి, ఈ వ్యాపారి పూర్వజన్మ పుణ్యఫలం వలన ఈ జన్మలో ఇంత గొప్పగా జన్మించాడు. కానీ ఈ జన్మలో ఇతను పాపకర్మలను కూడా మూటకట్టుకున్నాడు. ఇతను ఇంత గొప్ప బ్రాహ్మణుడికి దానం చేయడం వలన అతనుకున్న పాపకర్మను కూడా తొలగించుకునే అవకాశం ఉంది. కావున అతడు దానం చేయడం వలన మంచి వ్యక్తికి ఆ పాపం తొలగిపోతుంది. అలాగే ఆ శివభక్తుడు కటిక పేదరికంలో ఉన్నాడు కాబట్టి అతనికి 100 ఎకరాల భూమి వస్తుంది, ఇల్లులు వస్తాయి. ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలో అదే ప్రాప్తిస్తుంది, అదే నేను ఇస్తాను అని చెప్పేసి పరమేశ్వరుడు పార్వతీమాతతో చెప్తాడు. చూశారు కదండి, భగవంతుడు ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో ముందే నిర్ణయించి ఉంటాడు. మనం భక్తి శ్రద్ధలతో ధర్మ మార్గంలో నడుస్తూ భగవంతుని నమ్ముతూ మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి.
ఇక ఈరోజు మన సంప్రదాయంలో భాగంగా ఏ ఇంట్లో అయితే స్త్రీ భర్తకు భోజనం వడ్డించేటప్పుడు కూరలో పోపు లేని కూరల్లో పచ్చళ్ళు వడ్డిస్తుందో ఆ ఇంట్లో రాక్షస గుణాలు అనేవి వృద్ధి చెందుతాయి. భర్త అభివృద్ధి చెందాలన్నా, పేరు ప్రఖ్యాతులు రావాలన్నా కూడా, గొప్ప స్థాయికి చేరుకోవాలన్నా, అదృష్టవంతుడు కావాలన్నా భర్తకి పోపు లేకుండా ఏ కూరను వడ్డించరాదు. ఇక ఈరోజు వాస్తు పరిష్కారంలో భాగంగా ఈశాన్యంలో పూజ గది ఉన్నప్పుడు దేవుడి ఫోటోలు పెట్టడానికి మనం షెల్ఫ్ లాంటిది పెడుతూ ఉంటాము. అలా షెల్ఫ్ పెట్టినప్పుడు అది నైరుతి కన్నా కూడా ఈశాన్యం అనేది ఎక్కువ హైట్ అవుతూ ఉంటుంది. దానివలన ఏమవుతుంది అంటే ఇంటి యజమాని ఎక్కువ బరువు బాధ్యతలు మోయాల్సి వస్తుంది. అన్నీ పనిలేని బయట కార్యక్రమాలన్నీ తన నెత్తి మీద పెట్టుకొని అపకీర్తి పాలవుతాడు. అందరితోనూ మాటలు పడి చివరికి ఒంటరివాడవుతాడు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించండి. ఈరోజు సాయంత్రం దుర్గాదేవి ఆలయంలో నిమ్మపండు చెక్కల్లో దీపారాధన చేసి రాహుకాల సమయంలో అమ్మవారిని పూజించినట్లయితే వారికి పేరు ప్రఖ్యాతలు, గౌరవ మర్యాదలు ప్రాప్తిస్తాయి. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.